నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా చాలా గట్టిగా కొట్టండి. మామూలు విద్యుత్ శక్తికే ప్రాణాలు తీసే సత్తా ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని నడిపే విష్ణు శక్తికి ఇంకెంత ప్రచండమైన బలం ఉంటుంది. రాజకీయంగా ఎవరు వచ్చినా ఎవరు పోయినా కొండ మీద మాత్రం అనకొండల రాజ్యమే. 1000 కాళ్ళ మండపం కూల్చడం, బ్లాకులో టికెట్లు, లడ్డూలు అమ్ముకోవడం, మత మార్పిళ్ళు, అన్యమతస్థుల కదలికలు, ఇప్పుడు ఇవన్నిటినీ తలదన్నే మరో వివాదం ఆనంద నిలయం వద్ద మొదలై ఆంధ్ర హైకోర్టు దాకా విస్తరించింది. కొండ మీద అనకొండల అంతు చూస్తానని కంకణం కట్టుకుండే. విద్యుత్ శక్తిని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు. అదే కరెంట్ని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. బల్బులు వెలిగించవచ్చు, ఇండక్షన్ ద్వారా వంట చేసుకోవచ్చు, బట్టలు ఇస్త్రీ కూడా చేసుకోవచ్చు, వాహనాన్ని నడుపుకునేటోళ్ళు కరెంటుతోటి అది కూడా చేసుకోవచ్చు. కానీ విద్యుత్ తీగని తెలివి తక్కువగా చేతితో పట్టుకొని పళ్ళు కనిపించేలా అని ఇకిలిస్తే మాత్రం చచ్చిపోతారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు నేను చెప్తున్నా అనుకుంటున్నారా? మామూలు విద్యుత్ శక్తికే ప్రాణాలు తీసే సత్తా ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండాల్ని నడిపే విష్ణు శక్తికి ఇంకెంత ప్రచండమైన బలం ఉంటుంది. విద్యుత్ శక్తితో జాగ్రత్తగా ఉండే మనుషులు విష్ణు శక్తితో ఆటలాడుకోవాలని ప్రయత్నించడం ఎంతటి చావు తెలివితేటలు అనిపించుకుంటుంది చెప్పండి. ఇప్పుడు మరోమారు అదే జరుగుతోంది. తిరుమల కొండ స్వామివారి విషయంలో ఎంత ప్రసిద్ధో మన దురదృష్టం కొద్దీ వివాదాల విషయంలోనూ అంతే ప్రసిద్ధి. ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత టీడీపీ, ఆ తర్వాత వైసీపీ, ఇక ముందు మరేదైనా పార్టీ. రాజకీయంగా ఎవరు వచ్చినా ఎవరు పోయినా కొండ మీద మాత్రం అనకొండల రాజ్యమే. భక్తుల మనోభావాలకు లెక్కే ఉండదు. పోనీ స్వామివారి మహాశక్తికి అన్న భయపడతారంటే అది కూడా ఉండదు. ఒకప్పుడు 1000 కాళ్ళ మండపం కూల్చడం వంటి వివాదాలు మొదలు పెడితే వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకుడు మీడియా ముందుకొచ్చి రకరకాల ఆరోపణలు చేయడం వరకు నానా రకాల గొడవలు, గందరగోళాలు మనం చూసి అలవాటు కూడా అయిపోయినాయి. ఇక కొండ మీదకి అక్రమంగా రవాణాలు చేయడం, బ్లాక్లో టికెట్లు, లడ్డూలు అమ్ముకోవడం, ఇటువంటివి అయితే పెద్దగా జనం పట్టించుకుంటూ కూడా మానేసిర్రు. అవి ఆ సర్వాంతర్యామి సమక్షంలో సర్వసాధారణమైపోయినాయి. అంతకంటే తీవ్రమైన మత మార్పిళ్ళు, అన్యమతస్థుల కదలికలు, కాంట్రవర్సీలు కూడా కొండ మీద కామన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నిటినీ తలదన్నే మరో వివాదం ఆనంద నిలయం వద్ద మొదలై ఆంధ్ర హైకోర్టు దాకా విస్తరించింది. 7 కొండలవాడి భక్తుడు ఒక ఆయన మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొని నాకు ప్రాణహాని ఉందని వాపోయేదాకా పోయింది. ఆ స్వామివారి భక్తుడు చేసిన తప్పు, నేరం, పాపం ఏందయ్యా అంటే కొండ మీద అనకొండల అంతు చూస్తానని కంకణం కట్టుకుండే. తిరుమల తిరుపతికి సంబంధించిన వివాదాల గురించి ఎంతో కొంత జ్ఞానం ఉన్న ఎవరికైనా భానుప్రకాష్ అనే పేరు తెలిసే ఉంటుంది. టీవీ చర్చల్లో కూడా చాలా గట్టిగా తన గొంతుకు వినిపిస్తూ స్వామివారి పక్షాన నిలబడి జనానికి నిజాలు చెప్తా ఉంటాడు ఆయన. ఆ భానుప్రకాషే తాజాగా ఒక మీటింగ్లో కంటతడి పెట్టుకున్నారు. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు. నా కుటుంబంలో నా భార్య, పిల్లలు బాధపడుతూ కూడా భాను నువ్వు ముందుకు పోని, ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా పనిచేస్తున్నా. చాలా బాధగా ఉంది. గతంలో టీటీడీలో పనిచేసిన ఉన్నత స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు హిందుత్వం గురించి ధైర్యంగా గొంతుకు వినిపించేవారు. ఇలా అనేక మంది మేధావులు ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన వారు హైదరాబాద్లో సమావేశమయ్యారు. వాళ్ళందరికీ తన గోడు వెళ్ళబోసుకున్నారు భానుప్రకాష్. ఆయన చేస్తున్న పోరాటం గురించి చెబుతూ తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. స్వామివారి కోసం ధర్మం పక్షాన నిలిచినందుకు తనను కొందరు చంపేస్తానని అంటున్నారంటూ ఆయన వాపోయారు. భానుప్రకాష్ అలా కన్నీరు కారుస్తూ ఆయన గొంతు పూడుకుపోతుంటే వెంకన్నకు జరుగుతున్న అన్యాయం, అవమానంపై ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. ఇంతకీ భానుప్రకాష్ పోరాటం చేస్తున్న ప్రస్తుత వివాదం ఏంటయ్యా అంటే పరకామణిలోని పరాన్న జీవులు. అసలు మనలో చాలామంది అరనిమిషం దర్శన భాగ్యం కోసం ఆ ఆనంద నిలయం వైపు 100,000 కిలోమీటర్ల ప్రయాణం ఎంతో శ్రమ కూర్చి చేస్తాం. ఎందుకని? కొండ మీద కొలువున్న ఆ శ్రీనివాసుడు అంతటి మహిమాన్వితుడు అన్న నమ్మకం మనకున్నది కాబట్టి.
మరి మనకున్నంత విశ్వాసం ఆయన సమీపంలో, ఆయన సమక్షంలో, ఆయన సేవలో తరిస్తూ ఉన్న వారికి ఉంటుందంటారా? ఇప్పటికీ 99% మందికి ఆయన ప్రత్యక్ష దైవమే. అయితే రోజుకి వేలాది మంది వచ్చి బ్రహ్మాండ నాయకుడిని బ్రహ్మాండంగా దర్శించుకొని పోతూ ఉంటారు. కానీ 1% అంతకంటే తక్కువ శాతమో మాత్రం కుక్కతోకర వంకరగాళ్ళు దాపరిస్తూ ఉంటారు. కొండ మీదకి చేరి స్వామివారిని కాకుండా మరో దేవుణ్ణి నమ్మటం, ప్రచారాలు చేసుడు, ఇటువంటి పనికిమాలిన దిక్కుమాలిన పనులు చేస్తూ ఉంటారు. అలాంటి అన్య మతస్థులకి ఏమాత్రం తీసిపోరు మన సొంత హిందువులు కూడా. జన్మల అదృష్టం కొద్దీ వెంకటేశ్వరుని సేవలో తరించే భాగ్యం వస్తే అవినీతికి, మామూళ్లకు పాల్పడుతూ పాపం పోగేసుకుంటారు. వచ్చే జన్మల్లో ఎలా పుట్టి ఎంతగా నరకయాత్ర అనుభవిస్తామన్న భయం కూడా ఈ దౌర్భాగ్యులకు ఉండకపోవడం నిజంగా ఆశ్చర్యమే. కలియుగం కాబట్టి ఈ జన్మలేనే వస్తుంది అదంతా దరిద్రం. 2023లో ఒక సీసీటీవీ ఫుటేజ్ అందరినీ షాక్కు గురి చేసింది. పరకామణి అంటే స్వామివారికి భక్తులు ఇచ్చిన మణులు, వజ్రాలు, బంగారం, వెండి, డాలర్స్ మొదలైనవన్నీ లెక్కగట్టే చోటు. ఆ పరకామణిలో కొందరు పరాన్న జీవులు నిస్సిగ్గుగా స్వామివారి సంపద దోచేయడం కనిపించింది. ముఖ్యంగా రవికుమార్ అనే పేరున్న ఒక ప్రబుద్ధుడు అమూల్యమైన వస్తువులు దాచేస్తూ చేతివాటం ప్రదర్శించిండు. ఇదంతా కెమెరాలో చిక్కడంతో సతీష్ అనే పేరున్న ఒక అధికారి దొంగని పట్టుకున్నాడు. కేసు కూడా నమోదు చేశాడు. ఇక్కడ దాకా సదరు సతీష్ అనే విజిలెన్స్ అధికారి ఎంతో ఆదర్శంగా వ్యవహరించాడు. కానీ తర్వాత ఏమైందో ఏమో, రవికుమారు, సతీష్ తమలో తాము నిర్ణయాలు చేసేసుకున్నారు. లోక్ అదాలత్ కోర్టులో ఈ వ్యవహారం మీద కేసు నడిచింది. అక్కడున్న జడ్జి కూడా మైండ్ బ్లాక్ అయ్యే రీతిలో నిర్ణయాలు తీసుకున్నాడు. పరకామణిలో దొరికినంత దోచుకున్న రవికుమార్ సుమారు 180 నుంచి 200 కోట్ల వరకు దిగమింగిండని అంచనా. అది కేవలం ఆయన ఒక్కడికే అంటే మనం నమ్మగలమా? ఇటువంటి సిగ్గు ఎగ్గు లేని అవినీతి కథల్లో పాత్రధారులు చాలామంది ఉంటారు. వాటాలు కూడా చాలామందికి ముడుతూ ఉంటాయి. ఈ మాత్రం తెలియంది ఎవరికి? లోక్ అదాలత్ జడ్జి మాత్రం సతీష్ అనే అధికారిని, రవికుమార్ అనే ఘనుణ్ణి కూర్చోబెట్టి ఫైన్ ఎంత కట్టానో నిర్ణయించిండంట. అసలు ఏం జరిగిందో ఇంకా హైకోర్టు తేల్చాల్సినది. కానీ ప్రస్తుతానికి మనకు తెలుస్తున్నది మాత్రం 180 కోట్లు కొట్టేసిన దొంగ తమలో తాము తీసుకున్న నిర్ణయానికి లోబడి 40 కోట్లు స్వామివారికి దానంగా ఇచ్చిందంట. అసలు భలే ఉన్నది కదా. వీలైనంత దోచేసుకొని మళ్ళీ అందులోంచే కొంత మొత్తం స్వామివారికి చెల్లించేస్తే నేరం తీరిపోతుందా? కోర్టు కూడా ఇదే అడుగుతుంది. పరకామణిలో అరాచకాల వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. అక్కడ తీవ్రమైన స్పందన కూడా ఎదురైంది. తప్పు చేసిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావడంలో ఇంతలా ఉపేక్ష ఎందుకని కోర్టు కేసులోని అందరినీ ప్రశ్నించింది. డిసెంబర్ 2లోగా అసలు ఏం జరిగిందో, ఎవరు స్వామివారి ధనాన్ని నొక్కేశారో సీల్డ్ కవర్లు తెలపాలంటూ వాయిదాన్ని ప్రకటించింది. అంతలోపు ఏమవుతుందో చూడాల్సినది మనం కూడా. నిజానికి పరకామణిలో దారుణాలు జరిగినప్పుడు 2023లో జగన్ ప్రభుత్వం ఉన్నది. టీటీడీ చైర్మన్గా ఆయన బంధువు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయనకు తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి అందరికీ. టీటీడీ చైర్మన్కు, ముఖ్యమంత్రి జగన్కు పరకామణిలో అవినీతితో సంబంధం ఉండకపోవచ్చు. కానీ నైతిక బాధ్యతగా స్వామివారి పట్ల తమ పాలనా కాలంలో జరిగిన అపరాధానికి వారు కూడా సమాధానం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, తిరుమలని తమ చెప్పు చేతుల్లో పెట్టుకునే మన సెక్యులర్ ప్రభుత్వాలు మసీదులు, చర్చిల జోలికి పోవు. ఒకవేళ ఏదైనా మసీదు, చర్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందులో ఇలాగే అవినీతి కంపు లేస్తే మన నాయకుల స్పందన ఇప్పట్లాగానే ఉంటుందా? మైనార్టీ ఓట్ల కోసం అల్లాడే సెక్యులర్ నేతలు టీటీడీని, పరకామణిని తీసుకున్నంత లైట్గా తీసుకుంటారు. గతంలో ఇలాగే తిరుమలతో చెలగాటమాడిన వారికి పట్టిన గతేంటో అంత త్వరగా మర్చిపోతే ఎలా? హిందువులు కులపిచ్చితోనో ఉచితాల కోసం ధర్మద్రోహుల్ని అధికారపీఠం ఎక్కిస్తుండవచ్చు. కానీ ఆనంద నిలయంలో నిలబడి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఊరుకుంటాడా? ఆయనని రాయి అనుకున్న ప్రతివాడు రాళ్ల మధ్యలోనే సమాధి అయిపోతాడు. ఇది గ్రహించకపోతే పరకామణి దొంగలు, వాళ్ళని కాపాడుతున్న వాళ్ళు కూడా ప్రతిఫలం అనుభవించక తప్పదు. భానుప్రకాష్ అనే ఒక స్వామి భక్తుడు ఈ మొత్తం వ్యవహారంపై అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాటం చేస్తున్నాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయన కేవలం స్వామివారి కాపలా కుక్క. తన కళ్ళ ముందు జరిగిన తప్పుని, పాపాన్ని, అపరాధాన్ని ఆయన చూస్తూ ఊరుకోకుండా ఉద్యమిస్తున్నాడు. మరి ఆయనను చంపుతామని బెదిరిస్తున్న బేవార్సులు ఎవరు? యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు. నా కుటుంబంలో నా భార్య, పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పో అని చెప్పారు. ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా పని చేస్తున్నా. చాలా బాధగా ఉంది.
ఎవరైనా కానీ ఒక స్వామివారి భక్తుడిని కన్నీటి పాలు చేసి లెక్కనైనంత మంది వెంకటేశ్వర స్వామి భక్తుడిని మనస్తాపానికి గురి చేస్తే ఆ పాపం ఊరికనే పోదు. తప్పు చేసిన వారిని, చేయించిన వారిని, కాపాడుతున్న వారిని ప్రస్తుతం అధికారం చేతిలో ఉండి కూడా కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతే వాళ్ళని సైతం ఎవ్వరిని వదలవు. వరాహస్వామి కొమ్ములాగా, నరసింహస్వామి గోరలాగా, శ్రీరాముని బాణంలాగా, శ్రీకృష్ణుని సుదర్శన చక్రంలాగా, వెంకటేశ్వరుని మౌనంలాగా దారుణంగా వేటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది పార్టీలు, నాయకుల గొడవ కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. ఎటువైపు ఉండాలనో ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి. ఏమంటారు మీరు? చెప్పుర్రి కామెంట్ల రూపంలో. జై శ్రీరామ్, హర హర మహాదేవ, ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద. చూసుకోవయ్యా.